హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. నాకు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వేరే క్లయింట్ కాల్ చేసినారు. ఒక స్లాబ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఓవర్ ట్యాంకు, బాల్కనీస్ అవన్నీ లీకేజ్ ఉన్నాయని చెప్పేసి నాకు ఫోన్ కాల్ వచ్చింది. సో మనం సైట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అన్నాక, సార్ ఈ వర్క్ ఆల్రెడీ మేము ఒక 1 year బ్యాక్ వేరే వాళ్ళతో చేయించినాం సార్, బట్ అయినా కూడా మళ్ళీ ఒక 1 yearకే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి చెప్పినాను అనమాట. అసలు ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్గా వర్క్ చేసిన వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, మన అబ్జర్వేషన్స్ ఏంటి అనేది తెలుసుకోపోయేదానికంటే ముందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు షేర్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫాలో చేసేయండి. లెట్స్ గెట్ టు ది టాపిక్. చాలా మంది క్లయింట్స్ అంటే బిల్డింగ్ ఓనర్స్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అన్నాక, ఏదైనా కన్స్ట్రక్షన్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎగ్జాక్ట్ సొల్యూషన్ వెతకకుండా సో ఈ పనిని ఎవరు తక్కువ ఖర్చులో పూర్తి చేస్తారు అని మాత్రమే ఆలోచన చేస్తారు. కానీ అది ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి తీసుకోవాల్సినటువంటి సొల్యూషన్ ఏంటి, వీళ్ళు చేస్తున్న పని కరెక్టా కాదా అని ఎవరు ఆలోచన చేయరు. అలాగే ఇంజనీర్స్తో గైడెన్స్ తీసుకోవాలని కూడా ఎవరు ఆలోచించరండి. సో ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. సో ఇది చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఈ కస్టమరు ఏదైతే క్లయింట్ ఉన్నారో అల్టిమేట్గా నష్టపోయింది ఎవరు, బిల్డింగ్ ఓనర్ అయినటువంటి క్లయింటే. సో సైట్లో మనం సైట్కి వెళ్ళినప్పుడు మనం చేసినటువంటి అబ్జర్వేషన్స్, సో ఫస్ట్ వచ్చేసి బాల్కనీస్లో స్లాబ్ పూర్తిగా స్టేర్ కేస్ పెట్టినటువంటి స్లాబ్ మొత్తం కంప్లీట్గా స్లాబ్ అనేది స్వెల్లింగ్ ఉంది, స్టీల్ కూడా ఏకి ఎక్స్పోజ్ అవుతుంది. సో సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి స్లాబ్ సీలింగ్ డ్యామేజ్ అయింది, అట్ ది సేమ్ టైం టెర్రస్ కూడా మేజర్ క్రాక్స్ అండ్ హెయిర్ లైన్ క్రాక్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఏంటి అని అంటాక, ఓవర్ ట్యాంక్ నుంచి వాటర్ అనేది లీక్ అవుతున్నాయి, ఆ లీక్ అయిన వాటర్ స్లాబ్లోకి పెనిట్రేట్ అయిపోయి క్రాక్స్ ద్వారా స్లాబ్ అనేది డ్యామేజ్ అయింది అనమాట. సో ఎంటైర్ ఈ ప్రాబ్లమ్స్ని ప్రీవియస్గా చేసిన వాళ్ళు ఏం మిస్టేక్స్ చేసినారు, సో మన అబ్జర్వేషన్ ఏంటి, సో మన అశోక్ రాయల్ కన్స్ట్రక్షన్స్ నుంచి సో ఈ ప్రాబ్లమ్ని ఎలా మనం ఓవర్కమ్ చేయగలిగినాము, సో మన ట్రీట్మెంట్ స్టెప్ టు స్టెప్ ఎలా చేసాము, ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడినాము, సో మనం తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి, మన అబ్జర్వేషన్స్ ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేసినాము అనేది ఫుల్ లెంత్ వీడియోలో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే స్లాబ్ రిపేర్స్ ఉండి స్లాబ్ డ్యామేజ్ ఉండి ఎవరైనా ఇబ్బంది పడుతున్నాక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.